హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఏంటంటే నిన్న జరిగింది కదా నామినేషన్. నామినేషన్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నా, ఎస్పెషల్లీ తనుజ దివ్య నామినేషను. ఎందుకంటే వీళ్ళిద్దరు చేస్తున్న నామినేషన్ మాత్రం కాస్త ఒక థర్డ్ పర్సన్ మీద ఇన్వాల్వ్ అయ్యి జరుగుతూ ఉంటుంది. యాజ్ యూజువల్గా ఎప్పుడు జరిగేది అది. తనుజ చెప్పిన దాంట్లో నాకు రీజన్ అనిపించింది. ఎప్పుడు నేను తనుజకి అంటే తనుజ నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఏం కాదు, బట్ ఎందుకో తనుజ అంటే నాకు అంతగా పాజిటివ్ లేదు. కానీ బట్ ఈరోజు నామినేషన్లో షీఈస్ వెరీ క్లియర్లీ మెన్షన్ భరణి గారి గేమ్ చేంజ్ అవుతుంది, అంటే చేంజ్ చేసుకోమని ఒక రిక్వెస్ట్తో. మీరు ఇలాగైతే వాట్ ఈస్ ద యూస్, బయటికి వెళ్ళి రావడానికి ఇదంతా యూస్ ఏంటి? యూ మస్ట్ చేంజ్ ద గేమ్ అనే విధంగా చెప్పింది. ఎందుకంటే భరణి గారు కూడా క్లియర్గా దివ్యకి ప్రయారిటీ ఇస్తున్నాడు. గేమ్స్లో కానీ డిస్కషన్స్లో కానీ అది క్లియర్గా కనిపిస్తుంది. ఐ డోంట్ నో భరణి గారు ఇంకా అలాగే ఉన్నారు. మేబీ అతను జెన్యున్ గేమో ఏమో తెలియదు కానీ బట్ కామన్ ఆడియన్స్కి ఎవరికైనా కూడా అది సేఫ్ గేమ్ లానే అనిపిస్తుంది. అందులో మల్టిపుల్ టైమ్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత కూడా. బట్ దివ్య తనుజాని నామినేట్ చేసినప్పుడు మాత్రం చాలా ఫన్గా అనిపించింది. ఎందుకంటే అప్పుడెప్పుడో జరిగిన పాయింట్ గురించి తనుజ మాట్లాడిందని, భరణి గారిని అని, ఆ విధానం ఏదైతే ఉందో, ఆ రీజన్ ఏదైతే ఉందో, మేమిద్దరం కొంచెం క్లోజ్ అవుతున్నాం అనేది తనుజ ఫీల్ అవుతుందని. ఐ డోంట్ నో. ఒకప్పుడు దివ్యాని బాండింగ్స్ గురించి, ఇలా బాండింగ్ని పెట్టుకోకూడదు, ఇలా ఉంటున్నారు, అది గేమ్ ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ తను మాత్రం భరణితో ఒక మేబీ అది ఫార్మల్ అవ్వచ్చు, బట్ అది ఎందుకు ఒక ఫీడ్బ్యాక్ని తీసుకోలేకపోయింది? దాని మీద తనుజ భరణి గారిని నామినేట్ చేస్తే తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు ఈ వీక్ అయితే దివ్య గారికి ఇంకా కష్టమైపోద్ది. ఎందుకంటే తనుజతో తను మాట్లాడిన పాయింట్స్ ఏది కూడా వ్యాలిడ్ అనిపించలేదు. అలాగే తనుజ నామినేషన్ని తను రాంగ్ అని అంటుంది. అది కూడా నాకు కాన్ఫ్లిక్ట్ అవుతుంది. అది అంత ప్రాపర్ రీజన్ అని అనిపించలేదు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్టో మీరు ఏమనుకున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ కౌంట్ మాత్రం పెరగట్లేదు. కాస్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.